పురాణ గ్రంథాల ప్రకారం భగవంతుడి ఆరాధనలో నిషేధించబడినవి ఏంటో చూద్దాం. తులసిని వినాయకుడికి సమర్పించవద్దు. ఏ దేవతకు దూర్వాపత్రం వద్దు. తిలకంలో విష్ణుమూర్తికి అక్షతలు వద్దు. ఒకే పూజా స్థలంలో 2 శంఖాలు వద్దు. గుడిలో 3 గణేష విగ్రహాలను ఉంచొద్దు. తలుపు దగ్గర బూట్లు చెప్పులు తలకిందులుగా ఉంచొద్దు. భగవంతుని దర్శించుకొని తిరిగి వచ్చేటప్పుడు గంట మోగించరాదు. ఒక చేతిలో హారతి తీసుకోరాదు. బ్రాహ్మణుడు ఆసనం లేకుండా కూర్చోరాదు. తల్లికి తప్ప ఏ స్త్రీకి కూడా నమస్కరించడం నిషేధం. దక్షిణను ఇవ్వలేనప్పుడు జ్యోతిష్కుడిని కలవద్దు. ఇంట్లో పూజ కోసం బొటనవేలు కంటే పెద్ద శివలింగాన్ని ఉంచొద్దు. తులసి చెట్టులో శివలింగం ఉండరాదు. గర్భిణీ స్త్రీ శివలింగాన్ని తాకరాదు. కుటుంబంలో సూతకం ఉంటే పూజా విగ్రహాలను తాకరాదు. శివలింగం నుండి ప్రవహించే నీటిని దాటరాదు. ఒక చేత్తో నమస్కరించవద్దు. చరణామృతం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా కింద పడకుండా కుడి చేతి కింద రుమాలు ఉంచాలి. చరణామృతం తాగిన తర్వాత తలపై చేతులు తుడచవద్దు, కానీ కళ్ళపై రాసుకోండి. గాయత్రి మన తలపై నివసిస్తుంది కనుక ఎంగిలి చేత్తో కలుషితం చేయరాదు. పెళ్లి కాని ఆడపిల్లల పాదాలు పెద్దలు తాకడం పాపం. తాగుబోతులు భైరవుడు కాకుండా వేరే దేవాలయాలకి ప్రవేశించడం నిషేధం. అంటే భైరవుడు ఆలయంలో మాత్రమే ప్రవేశించాలి. ఆలయంలోకి ప్రవేశించినప్పుడు ముందుగా కుడి పాదం, బయటికి వెళ్ళేటప్పుడు ఎడమ పాదం ఉండాలి. పగిలిన శబ్దం వచ్చేంత బిగ్గరగా గంటను మోగించరాదు. గుడికి వెళ్ళడానికి ఒక జత బట్టలు విడిగా ఉంచుకోండి. దేవాలయం మీ ఇంటికి చాలా దగ్గరలో ఉంటే కనుక పాదరక్ష లేకుండా నడిచి వెళ్ళండి. గుడిలో కళ్ళు తెరిచి దేవుడి దర్శనం చేసుకోండి. ఆరతి తీసుకున్న తర్వాత తప్పకుండా చేతులు కడుక్కోవాలి. ఈ విషయాలన్నీ శాస్త్రాల్లో ఋషుల నుండి సాంప్రదాయబద్ధంగా చెప్పబడ్డాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే. జై హింద్. జై హింద్.